తిరుపతి లడ్డూ వివాదంతో తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూలకు టెస్టులు నిర్వహించారు. ప్రముఖ గుళ్లలోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. అన్ని టెంపుల్స్ లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆర్డర్స్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ భద్రకాళి అమ్మవారి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు అధికారులు. ఇక భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హేమ అందిస్తారు. హేమ, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశం మనం చూసాం. సో లడ్డూ తయారీలో వినియోగిస్తున్నటువంటి టీటీడీలో నెయ్యిలో ఇతర పదార్థాలు కూడా కలిసాయనే నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ప్రముఖ ఆలయాల్లో చాలా వరకు కూడా టెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా అలర్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం సంచలనం రేపుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి, ఎన్నో ఆలయాల్లో లడ్డూలు కూడా తయారవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి వెంటనే తెలంగాణ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ప్రముఖ ఆలయాలు అటు వేములవాడ కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, భద్రాచలం కానివ్వండి, ప్రతి ఒక్క ఆలయాల్లో కూడా ప్రస్తుతం తయారవుతున్నటువంటి ప్రసాదాలపైన దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి లడ్డూలు నమూనాలు ఇప్పటికే సేకరించి హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రముఖ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి పంపడం జరిగింది. అదేవిధంగా చెర్లపల్లిలో ఉన్నటువంటి ల్యాబ్ కి కూడా ఇప్పటికే అన్ని ఆలయాలకు సంబంధించినటువంటి లడ్డూల శాంపిల్స్ ని కూడా పంపడం జరిగింది. ఇక పులిహోర కావండి, ఇతర పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈవో ఆఫీసర్స్ అంతా అన్ని ఆలయాలకు వెళ్లి తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక దేవాదాయ శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇకపైన యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా విజయ డైరీకి సంబంధించినటువంటి ఆవు నెయ్యితో పాటు ఆవు పాలను కూడా వినియోగించాలి అంటూ కూడా ఇప్పటికే అటు ఆర్డర్స్ ని కూడా పాస్ చేసింది. మొన్ననే మనం చూసాం, తిరుపతి దేవస్థానం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత తిరుమలకు కావాల్సినటువంటి పూర్తి నెయ్యి, అదేవిధంగా పాలు కానివ్వండి, ఇతర పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మేము అందించడానికి రెడీగా ఉన్నాము అంటూ ఇటు విజయ డైరీ అటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు కూడా లెటర్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక భక్తులందరూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇంత పెద్ద ఘోరం జరిగితే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటూ కూడా భావిస్తున్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడారు. అన్న, ఏంటి తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం మనం చూసాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. విజయ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి వాడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలా చూస్తారు దీన్ని? తప్పనిసరిగా భక్తులందరూ దీన్ని సావధానంగా ఆహ్వానిస్తున్నాము. తిరుమల విషయంలో భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో అందరికీ తెలుసు. ఈ దిశగా తెలంగాణ దేవాదాయ శాఖ ముందుకొచ్చి ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ కూడా విజయ డైరీకి సంబంధించి ప్రభుత్వ సంస్థతో నడుపుతున్న నెయ్యిని ప్రసాదాల్లో వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు ప్రత్యేకంగా భక్తుల తరఫున, ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అన్ని ఆలయాల్లోనూ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా నాణ్యమైన నెయ్యిని ప్రభుత్వ సంస్థలే కనుక అందజేయటం కనుక జరిగితే ఇది అందరికీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం.
ఇప్పటికే అటు ప్రముఖ ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లడ్డు తయారీలో ఉపయోగించేటటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో నెయ్యిని కూడా ఇప్పటికే మొత్తం కూడా అన్ని శాంపిల్స్ ని అటు ల్యాబ్స్ కి పంపడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే పులిహోర కానివ్వండి, ఇతర పదార్థాలు తయారీలో వాడేటటువంటి నెయ్యి కానివ్వండి, యాలకుల పొడి, జీడిపప్పు, చక్కెర పాకం, బూందీ, ఇతర ముడి సరుకులకు సంబంధించినటువంటి అన్ని ఏవైతే పరీక్షలు ఉంటాయో వాటికి ఇప్పటికే దేవాదాయ శాఖ ఆదేశాలు కూడా చేసింది. ముఖ్యంగా నెయ్యి శాంపిల్స్ ని ఇప్పటికే అన్ని ఆలయాల్లో కలెక్ట్ చేసి ఇప్పటికే టెస్టింగ్ కమిటీల ఆధ్వర్యంలో అదంతా కూడా టెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ఆలయాల్లో అయితే అటు ఆంధ్రాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని టెస్టింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేములవాడ కానివ్వండి, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హన్మకొండ, భద్రాకాళి, అదేవిధంగా మిగతా ఎక్కడైతే ప్రదేశాల్లో ఇప్పటి వరకు లడ్డు తయారీ కానివ్వండి, ఇతర ఎక్కడైతే వేరే ఆలయాల్లో తయారవుతున్నటువంటి నెయ్యి శాంపిల్స్ ని కూడా కలెక్ట్ చేశారు. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్నటువంటి నెయ్యి శాంపిల్స్ ని ఇప్పటికే సేకరించి హైదరాబాద్ లో చెర్లపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ల్యాబ్ కి కూడా ఇప్పటికే తరలించడం జరిగింది. ఇక యాదగిరిగుట్టలో మనం చూసుకుంటే దాదాపు 10 ఏళ్లుగా మదర్ డైరీ నెయ్యి వాడకం ప్రస్తుతం అక్కడ జరుగుతుంది. దాదాపు 20 నుంచి 25 వేల కిలోల నెయ్యి కూడా యాదగిరిగుట్టలో వినియోగిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటిని కూడా ఇప్పటి వరకు ఏ నెయ్యి వాడారు, ఎలాంటి ముడి సరుకులు వాడారు, ముఖ్యంగా ఎలాంటి వస్తువులు వినియోగించారు అని అన్ని శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ఇప్పటికే టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఇకపైన మాత్రం విజయ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి, పాలు, అదేవిధంగా ఇతర ఏవైతే పదార్థాలు ఉంటాయో ప్రసాదాల తయారీకి వాటినే వాడాలి అంటూ దేవాదాయ శాఖ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి ఇప్పటికే యావత్ భక్త కోటి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎంతో ఘోరంగా కూడా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. యాదగిరిగుట్ట కానివ్వండి, భద్రాచలంకి ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, భక్తులు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని కూడా ఎంతో దైవంగా ఎంతో భావిస్తూ ఉంటారు, పవిత్రంగా భావిస్తూ ఉంటారు. సో అలాంటి ఇన్సిడెంట్ కూడా ఇక్కడ రిపీట్ అవ్వద్దని ముందుగానే తెలంగాణ దేవాదాయ శాఖ అయితే అలర్ట్ అయింది. ప్రజలంతా కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే అలర్ట్ అయ్యి ఇదంతా కూడా దృష్టి పెట్టడం చాలా మంచిదని అయితే భక్తులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇకపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో తయారు చేసేటటువంటి ప్రసాదాల్లో అయితే విజయ డైరీకి సంబంధించినటువంటి నెయ్యి, పాలు, ఇతర సామాగ్రి అయితే వాడనున్నారు.